Hello all of you, welcome to our channel, and this is the third video in the tutorials. And previous videos ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కంపల్సరీగా వెళ్ళి ఫస్ట్ 2 వీడియోస్ చూసి ఆ తర్వాత ఈ వీడియో చూస్తే మీకు కాన్సెప్ట్ అంతా అర్థమవుతుంది అన్నమాట. అండ్ ప్రీవియస్ వీడియోస్లో we have discussed అంటే the information about verb. ఓకే, సో అందులో ఎన్ని టైప్స్ ఆఫ్ వర్బ్స్ ఉన్నాయి, అసలు హెల్పింగ్ వర్బ్స్ ఏంటి, అండ్ దెన్ మెయిన్ వర్బ్స్ ఏంటి, అసలు మెయిన్ వర్బ్లో ఎన్ని వర్బ్ ఫార్మ్స్ ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేయడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్, అందరూ ఎక్కడైనా కాలేజెస్లో స్కూల్స్లో ఎక్కడైనా సరే దే విల్ టెల్ యూ ఓన్లీ 3 వర్బ్ ఫార్మ్స్, బట్ మనం ఇక్కడ వీ హ్యావ్ డిస్కస్డ్ 7 టైప్స్ ఆఫ్ వర్బ్ ఫార్మ్స్. ఓకేనా, సో ఇవి నేర్చుకోవాలి అని అనుకున్న వాళ్ళు మీరు కంపల్సరీగా వెళ్ళి మన ప్రీవియస్ వీడియోస్ చూస్తే నేను ఐకార్ట్లో కూడా ఇస్తాను ఇక్కడే. అండ్ చూడండి, వాళ్ళు చూడండి, 7 వర్బ్ ఫార్మ్స్ నేర్చుకోవడం వల్ల చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో అదంతా నేను ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేశాను. ఐ డోంట్ వాంట్ టు టేక్ సమ్ మోర్ టైమ్ హియర్ ఆల్సో. సో లెట్స్ మూవ్ టు ద టుడేస్ క్లాస్. ఇక్కడ నేను మనం ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ 33 వర్బ్స్ని డిస్కస్ చేశానండి. అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది, బట్ ఎనీవే నేను ఇక్కడ కొంచెం ఎక్స్ప్లెనేషన్ తెలియని వాళ్ళు తెలుసుకోవడం కోసం ఆ పర్పస్తోని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద క్లాస్. And the topic is some important verbs list. And here I have, as I told you, I have discussed 33 verbs. Okay, ఈ 33 verbs ni నేను 3 parts ఇస్తాను, 11. And let's see those. What are those? Then here the first 11 are మనం చాలా మంది మన డైలీ యాక్టివిటీస్ చెప్పండి అంటూ ఉంటారు కదా. సో డైలీ యాక్టివిటీస్ సంబంధించిన వర్బ్స్ ఇవన్నీ 11 verbs. And first one, as you see here, wake up. And చాలా మంది ఐ వేకప్ అంటారు, గెటప్ చెప్పరు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 వర్డ్స్? అసలు ఈ 2 వర్బ్స్కి డిఫరెన్స్ ఏంటి? అండ్ బిట్వీన్ దెర్ ఇస్ అ టంబుల్. మీరు ఈ టంబుల్ని గమనిస్తే ఇట్ ఈస్ అ టెంపుల్ యాక్చువల్లీ. సో ఈ టెంపుల్ ప్లేస్లో, ఈ ప్లేస్లో ఈవ్ని, పీ ప్లేస్లో బీని పెడితే ఇట్ విల్ బికమ్ టంబుల్. అసలు టంబుల్ అంటే ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గో విత్ వేకప్. అసలు వేకప్ అంటే ఏంటంటే మనం నిద్రపోయేటప్పుడు అప్పుడు మన మైండ్ అన్కాన్షియస్లో ఉంటుంది. సో వేకప్ ఇట్ ఈస్ నథింగ్ బట్ మేల్కోవటం, అంటే కాన్షియస్లోకి రావటం. సో ఎవరు మేల్కోగానే బెడ్ మీద నుంచి లేవరు. చాలామంది వేకప్ చెప్తే గెటప్ చెప్పరు, కొంతమంది డైరెక్ట్గా గెటప్ చెప్తారు. సో ఇది రాంగ్. సో వేకప్ అంటే మేల్కోవటం. ఓకే, దెన్ గెటప్ అంటే ఫిజికల్గా లేవటం, బెడ్ మీద నుంచి ఫిజికల్గా లేవటాన్ని గెటప్ అంటాం. సో అది ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్. దెన్ వాట్ ఈజ్ టంబుల్? సో టంబుల్ అంటే ఏంటంటే ఎవరైనా సరే మేల్కొన్న వెంటనే బెడ్ మీద నుంచి లేవరు. ఐ మీన్ బెడ్ మీద నుంచి ఫిజికల్గా లేవరు. మేల్కొన్న తర్వాత కాసేపు బెడ్ మీద అలా ఇలా ఒక 10 minutes 15 minutes బొర్లుతూ ఉంటారు. సో ఈ బొర్లటాన్నే మనం టంబుల్ అంటాం. అది ఏ బొర్లటాన్ అయినా సరే, చాలామంది ఫంక్షన్స్లో డ్రింక్ చేసేవాళ్ళు, ఓకేనా, ఎలా పడితే అలా బొర్లుతూ, ఎలా పడితే ఆడ పడిపోతూ ఉంటారు అనమాట. సో దానికి కూడా బొర్లటం, దానికి కూడా టంబుల్ అని అంటాం. ఓకేనా, సో దిస్ ఇస్ ద verbs. Wake up means మేల్కోవటం, and tumble means బొలటం, get up means physical గా లేవటం. దట్ సో ఇవన్నీ మనం యాజ్ ఐ టోల్ యూ మన డైలీ యాక్టివిటీస్ సంబంధించిన వాటివే అని చెప్తూ ఉన్నాను కదా. సో అవన్నీ. సో కంప్లీట్ అనేది ఎందుకు ఇచ్చానంటే, కంప్లీట్ మీన్స్ ఇక్కడ పూర్తి చేయటం. సో ఇవి ఫస్ట్ ఈ 3 అయిపోయిన తర్వాత కంప్లీట్ అని ఎందుకు ఇచ్చానంటే, కంప్లీట్ మీన్స్ పూర్తి చేయటం. ఏం పూర్తి చేస్తాం? తెలుగులో మనం చెప్తే, మన డైలీ యాక్టివిటీస్ మీద తెలుగులో మనం చెప్పాలంటే కాలకృత్యాలు తీర్చుకుంటాను అంటాం కదా. సో దర్ ఇస్ అ వర్డ్ కాల్డ్ అబ్లూషన్స్.
సో ఈ అబ్లూషన్స్ అంటే కాలకృత్యాలు అని. సో ఈ కాలకృత్యాలు తీర్చుకుంటాను అని ఇంగ్లీష్లో మనం చెప్పాల్సి వస్తే దెన్ వీ హ్యావ్ టు సే లైక్ ఐ కంప్లీట్ మై అబ్లూషన్స్. ఓకే, ఇలా చెప్పాలి. దెన్ టేక్ మీన్స్ తీసుకోవటం. సో ఐ టేక్ బ్రేక్ఫాస్ట్, ఐ టేక్ లంచ్, ఐ టేక్ డిన్నర్, ఐ టేక్ స్నాక్స్, ఐ టేక్ టీ. సో ఇలా టేక్ని వాడచ్చు. దెన్ గెట్ రెడీ, మనం ఆఫీస్కి వెళ్తున్నాము, కాలేజ్కి వెళ్తున్నాం, లేకపోతే స్కూల్కి వెళ్తున్నాం. సో ఐ గెట్ రెడీ టు గో స్కూల్. సో నెక్స్ట్ వన్ అండ్ క్యాచ్. ఇక్కడ క్యాచ్ అంటే బాల్ క్యాచ్ పట్టడం, ఆ కాన్సెప్ట్తో నేను ఇవ్వలేదు. ఇక్కడ ఏంటంటే మనం రెడీ అయ్యి ఇంట్లోంచి బయటకు వెళ్ళిన తర్వాత వీ షుడ్ సే దట్ ఐ క్యాచ్ బస్, ఐ క్యాచ్ కాలేజ్ బస్. సో అలా ఓకే, ఫర్ దట్ పర్పస్ ఐ హ్యావ్ గివెన్ హియర్ క్యాచ్. దెన్ లిజన్, I listen classes, I listen my boss words, so orders, ila. Okay, and reach means I reach college, I reach office, I reach school. So ila cheppochu. Then I do my work. Okay, ఇంకా వాళ్ళ డెస్టినేషన్కి రీచ్ అయిన తర్వాత వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. లైక్ పిల్లలైతే స్కూల్ కాలేజ్ పిల్లలైతే ఐ మీన్ క్లాస్ వినటం, లేదంటే ఎవరైనా వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళ వర్క్ వాళ్ళు చూసుకోవటం. అండ్ రిగార్డింగ్ ద క్లాసెస్ ఆర్ ఎల్స్ రిగార్డింగ్ ద వర్క్ డిస్కస్ చేస్తాను, ఐ డిస్కస్. ఓకేనా, సో ఇవన్నీ మనం చేసే డైలీ యాక్టివిటీకి సంబంధించిన వర్బ్స్ ఇవన్నీ. సో నెక్స్ట్ విల్ గో విత్ ద నెక్స్ట్ 11. హియర్ ద ఫస్ట్ వన్ ఈస్ డ్రింక్. డ్రింక్ మీన్స్ తాగటమే. దీన్ని చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఐ డ్రింక్ టీ, ఐ డ్రింక్ కాఫీ ఇలా వాడతారు. సో ఇది చాలా మిస్టేక్ అనమాట. వీ షుడ్ నాట్ యూజ్ డ్రింక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కాఫీ అండ్ టీ. డూ యు నో వై? అంటే వాడచ్చు, బట్ ఎందుకు నేను వాడద్దు అంటున్నానంటే డ్రింక్ అంటే ఆపకుండా తాగటాన్ని డ్రింక్ అంటాం. బట్ కాఫీని టీని ఆపకుండా తాగలుగుతామా? నోరు కాలిపోతుంది, నోరు మళ్ళీ రాదు నోరు, అదే లాస్ట్ టైం మళ్ళీ. సో దాట్ వీ షుడ్ నాట్ యూజ్ డ్రింక్ ఫర్ ద కాఫీ అండ్ టీ. సో మరి ఏం వాడాలి? సో యూ కెన్ యూజ్ హ్యావ్ ఆర్ ఎల్స్ టేక్, ఇలాంటి ఈ రెండు వర్బ్స్ వాడచ్చు, కొంచెం పొలైట్గా కూడా ఉంటుంది. ఓకేనా? దెన్ సో డ్రా మీన్స్ గీయటం. సో చాలామంది డ్రాయింగ్ చేసే అలవాటు ఉండొచ్చు, లేదంటే స్టూడెంట్స్ అయితే డ్రాయింగ్ అలవాటు లేకపోయినా సరే రికార్డ్స్లోకి అట్లా వేయాల్సి వస్తుంది. సో యూ కెన్ యూస్. దెన్ ద నెక్స్ట్ వన్ ఈస్ ఫైట్. సో యూజువల్గా ఇంట్లో జరిగేటివి మన అక్కచెల్లెలతో కానీ అన్నదమ్ములతో కానీ ఆర్ఎల్స్ ఇన్ ద కాలేజ్ బిట్వీన్ ద ఫ్రెండ్స్. సో ఇవన్నీ. ద నెక్స్ట్ వన్ ఈస్ టీచ్. సో ఐ టీచ్ క్లాస్. ఓకే, సో నేను చెప్పేదాన్ని ఇప్పుడు నేను చెప్తున్నదాన్ని క్లాస్ అనే అంటాం కదా. సో టీచర్. ఓకేనా, బోధించటం తెలుగులో చెప్పాల్సి వస్తే క్లాస్ చెప్పడం అని రెగ్యులర్గా మామూలుగా సింపుల్గా చెప్పుకోవచ్చు. దెన్ మీట్, కలవటం. సో ఐ మీట్ మై ఫ్రెండ్స్, ఐ మీట్ టీచర్స్, ఐ మీట్ మై ఓల్డ్ ఫ్రెండ్స్. సో ఇలా. ద నెక్స్ట్ వన్ ఈస్ ప్రిపేర్ మీన్స్ తయారవటం. ఓకే, సో ఐ ప్రిపేర్ ఫర్ ఎగ్జామినేషన్స్, ఐ ప్రిపేర్ ఫర్ ఐఎమ్ గెటింగ్ ప్రిపేర్డ్ టు గో. ఓకే, సో ఎక్కడికైనా వెళ్ళటానికి కానీ. సో ప్రిపేర్ మీన్స్ తయారవటం. దెన్ ఆపరేటింగ్ మొబైల్. సో ఇది కూడా మనం రెగ్యులర్గా చేసే పనే. సో గివ్, ఇవ్వటం. సో విల్ గివ్ సంథింగ్ టు ద ఎనీథింగ్ టు ఎనీవన్. ఓకేనా, చేస్తూ ఉంటాం. అండ్ క్లోజ్, ఐ క్లోజ్ డోర్. ఓకే, దెన్ సో మూయటం. ఓకేనా, దెన్ వాచ్, ఐ వాచ్ టీవీ. సి ఇక్కడ వాచ్కి వచ్చేసరికి చాలామంది లుక్ వాచ్కి, లుక్కి, అబ్జర్వ్కి, సీకి డిఫరెన్సెస్ ఏంటి అన్నది నేను ప్రీవియస్ వీడియోస్ చాలా చేశాను. సో వీలైతే నేను దీనికి సంబంధించి కూడా ఐ మీన్ లుక్స్ వీటికి సంబంధించి కూడా నేను ఐకార్ట్లో వీడియో ఇచ్చేకి ట్రై చేస్తాను. అండ్ దీస్ ఆర్ ద నెక్స్ట్ 11 అండ్ నెక్స్ట్ 11 ఆర్ దీస్ ఆర్ ద నెక్స్ట్ 11. ఓకే, దెన్ ఇక్కడ మాత్రం కొన్ని వర్బ్స్ ఏవో కనిపించట్లేదు, నేను చెప్తాను ఏంటి అవన్నీ. దెన్ సి యూజ్ మీన్స్ వాడుకోవటం. సో యూ కెన్ యూజ్ ఐఎమ్ యూజింగ్ మొబైల్, ఐఎమ్ యూజింగ్ యువర్ ల్యాప్టాప్.
I'm using your bag. ఓకే, సో యూజ్ చేసుకోవటం. ఈట తినటం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకోటి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. ఈట్ అనే తినటాన్ని ఈట్ అనే అంటాం, బట్ కొంచెం పొలైట్గా చెప్పడానికి హ్యావ్, ఇందాక నేను చెప్పినట్టు తాగడానికి బదులుగా హ్యావ్, టేక్ ఎలా వాడతామో ఇక్కడ కూడా ఈట్కి బదులు డిన్నర్ చేసేటప్పుడు, లంచ్ చేసేటప్పుడు, బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ట్రై టు యూస్ టేక్. ఓకే, ఇక్కడ ఆల్రెడీ యూస్ చేసాం టేక్, ఐ టేక్ బ్రేక్ఫాస్ట్ అని. సో అలానే ఈట్కి బదులు టేక్ వాడేకి ట్రై చేయండి ఫుడ్ తినేటప్పుడు ఏదైనా. అండ్ ఇట్ ఈస్ ది ప్రొవోక్. ప్రొవోక్ మీన్స్ కోపం తెప్పించటం. సి, కోపాన్ని ఇంగ్లీష్లో యాంగ్రీ అంటాం, బట్ ఆ కోపాన్ని తెప్పించటాన్ని ప్రొవోక్ అంటాం. ఇట్ ఈస్ అ వర్బ్. ఓకే, ఇట్ ఈస్ అ వర్బ్. కోపం తెప్పించటాన్ని ప్రొవోక్ అంటాం. వింక్, కన్ను కొట్టడం. కన్ను కొట్టడాన్ని వింక్ అంటాం. అచీవ్ అంటే ఏదైనా సాధించడాన్ని అచీవ్ అంటాం. సో అచీవ్ మై గోల్, షీ హాజ్ అచీవ్డ్ హర్ గోల్. ఓకే, సో అలా. బ్రింగ్, తేవటం, ఏదైనా పట్టుకురావటం, ఏదైనా తేవటం. సో అలా అనమాట. బై మీన్స్ ఆల్రెడీ వీ నో దాట్. బై మీన్స్ కొనటం. సో డిలీట్, తొలగించటం. దెన్ నాక్, తట్టటం. ఓకే, హియర్ ద అనదర్ వన్ ఈజ్ యాక్ట్. యాక్ట్ మీన్స్ నటించటం. ఇంకొక వర్బ్ ఏదో మిస్ అయింది అక్కడ. ఓకే, ఎనీవే, అండ్ ఇవి మనం రెగ్యులర్గా యూస్ చేసే వర్బ్స్ అన్నమాట. సో వీటికి మీరు 7 వర్బ్ ఫార్మ్స్ మీరు నేర్చుకొని ఉన్నారనుకోండి, ఇక దట్ ఈస్ అ వెరీ ఈజీ థింగ్. ఓకేనా, మీకు ఇంకా వర్బ్ ఫార్మ్స్లో ఎటువంటి ప్రాబ్లమే ఉండదు, ఎటువంటి డౌట్స్ కూడా రావు. ఓకే, సో వీటన్నిటికీ 7 వర్బ్ ఫార్మ్స్ చేసేదానికి ట్రై చేయండి. అండ్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, నా ప్రీవియస్ వీడియోస్ ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే కంపల్సరీగా వెళ్ళి ప్రీవియస్ 2 వీడియోస్ చూడండి. ఇది 3rd వీడియో. ప్రీవియస్ 2 వీడియోస్ చూసి 7 వర్బ్ ఫార్మ్స్, అసలు వర్బ్స్లో 2 టైప్స్, అవి ఏంటి, హెల్పింగ్ వర్బ్స్ ఏంటి, ఆ మెయిన్ వర్బ్స్ ఏంటి, ఆ మెయిన్ వర్బ్స్లో వర్బ్ ఫార్మ్స్ అందరూ 3నే ఎందుకు చెప్తారు, మనం ఎన్ని చెప్పాం. సో ఇవన్నీ నేర్చుకొని తర్వాత వీ హ్యావ్ డిస్కస్డ్ 7 వర్బ్ ఫార్మ్స్. ఓకే, ఎక్కడా చెప్పరు. మా గురువు గారు, మా ఫ్రెండ్స్, సారీ, మై గురూజీ అండ్ హిస్ స్టూడెంట్స్ ఓన్లీ విల్ టెల్ యూ 7 వర్బ్ ఫార్మ్స్. ఓకే, సో అంతకు మించి ఇంకెవరూ చెప్పరు. సో మీకు కూడా 7 వర్బ్ ఫార్మ్స్ ఏంటి, అవి ఎలా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీగా వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ చూసి వీటికి కూడా 7 వర్బ్ ఫార్మ్స్ ఫ్రేమ్ చేసేకి ట్రై చేయండి. ఓకే, అండ్ దట్స్ ఇట్. అండ్ హియర్ దర్ ఇస్ అ వర్బ్ వేక్ అప్ అండ్ గెట్ అప్, ఇంకా గెట్ రెడీ. సో ఇలాంటి వర్బ్స్కి ఎలా వర్బ్ ఫార్మ్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి. సి, వీటిని వర్బ్ ఫ్రేజ్ అంటాం అన్నమాట వీటిని. సో ఒక వర్బ్ ఇంకొక ప్రిపోజిషను ఏదో ఒకటి యాడ్ అవ్వటం వల్ల ఇది వర్బ్ ఫ్రేజ్ అంటాం. ఇది యాడ్ అవటం వల్ల ఒక వర్బ్ ఒక వర్డ్గా తయారవుతుంది కాబట్టి. సో దర్ ఇస్ అ 2 టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచెస్. సో అందుకే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ వర్బ్కి కాబట్టి దీన్ని వర్బ్ ఫ్రేజ్ అంటాం. ఇలాంటి వాటికి వర్బ్ ఫార్మ్స్ ఎలా చేయాలి అని అంటే, దర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ హియర్. ఇక్కడ పెద్ద మనం ఎక్కువ ఆలోచించాల్సింది కూడా ఏం లేదండి. ఇక్కడ 2 వర్డ్స్ ఉన్నప్పటికీ ఇందులో ఒకటి మాత్రమే వర్బ్ ఉంటుంది. ఈ వర్బ్కి మాత్రమే మనం వర్బ్ ఫార్మ్స్ చేయాలి. ఇప్పుడు వేకప్ ఉంది, వేకప్స్ అనకూడదు, వేక్స్ అప్ అనాలి. టు వేకప్, వేకపింగ్ అనకూడదు, వేకింగ్ అప్ అనాలి. సో అలా ఉన్న వర్బ్కి మాత్రమే, వేక్ మాత్రమే వర్బ్. ఇక్కడ గెటప్లో ఏంటి, గెట్ మాత్రమే. ఇక్కడ కూడా గెట్ మాత్రమే వర్బ్. వీటికి మాత్రమే మారుతాయి. సో ఆ పక్క ఉన్నదానికి మారదనమాట. సో ఇదొకటి కొంచెం గుర్తుంచుకోండి. దెన్ లెట్స్, కొన్నిటికి నేను ఇక్కడ ఇక్కడ చూస్తే గెటప్కి మాత్రమే నేను చెప్పాను, గెటప్కి మాత్రమే వర్బ్ ఫార్మ్స్ చెప్పాను. లెట్స్ సి. సో దానికి నేను గెట్సప్కి డెంట్ గివ్ యానిమేషన్ ఇవ్వలేదు, అందుకే అది ఉండిపోయింది. ఓకే, ఎనీవే. సో గెటప్ మెయిన్ వర్బ్. దెన్ సో టు యాడ్ చేశాను కాబట్టి ఏమవుతుంది, ఇది హ్యావ్ యాడెడ్ టు ద మెయిన్ వర్బ్, అందుకే ఇది టు వర్బ్ అయింది. సో టు గెటప్. అండ్ ఇక్కడ గెటప్కి గెట్కి ఎస్ యాడ్ చేశాను. బై ద వే ఇట్ విల్ బికమ్ ఎస్ వర్బ్.
అండ్ ఇక్కడ గెట్కి ఐఎన్జీ యాడ్ చేశాను, దట్స్ వై ఇట్ ఈస్ ఐఎన్జీ వర్బ్. అండ్ యు నో పాస్ట్ వర్బ్ అండ్ పాస్ట్ పార్టిసిపల్. సో past verb is got up and past participle is got up or else gotten up, ఎలానా వాడచ్చు అనమాట. సో ఇదే వర్బ్ మళ్ళీ రిపీట్ అవుతుంది, కాకపోతే పాస్ట్ పార్టిసిపల్కి టు బి యాడ్ అవుతుంది. సో దట్ టు బి పాస్ట్ పార్టిసిపల్. సో ద వర్బ్ ఫార్మ్ ఇస్ టు బి గాట్ అప్ ఆర్ ఎల్స్ టు బి గాటన్ అప్. సో ఇలా అనమాట. ఇవి వర్బ్ ఫ్రేజెస్కి ఇలా చేయాలి, ఓకేనా. సో లాస్ట్లో యాడ్ చేయకూడదు. నెక్స్ట్ వన్, అండ్ సేమ్ వర్బ్ ఇచ్చాను. సో ఇంకొక దానికి చెప్దాం అనుకున్నాను కానీ సో అవ్వలేదు. అండ్ దట్స్ ఇట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఎవరైనా సరే ఇంకా ఏదైనా నేర్చుకోవాలి, ఏదైనా టాపిక్స్ మీకు ఏదైనా డౌట్ ఉంది, సో ఆ డౌట్స్ ఏమైనా ఉంటే అవి ఏమైనా నన్ను అడగాలనుకుంటే ఈ జస్ట్ కంపల్సరీగా మీరు అడగచ్చు. సో అడగటం వల్ల నాకు కొన్ని వీడియోస్ చేసేకి నాకు కొన్ని అవకాశాలు ఉంటాయి. సో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి పలానా టాపిక్లో అంటే ఆ టాపిక్ నేమ్ మెన్షన్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, డైరెక్ట్గా అయినా వాట్సాప్ చేయొచ్చు, ఓకేనా. సో అగైన్ ఐఎమ్ టెల్లింగ్, ఎన్ కార్డు ఇప్పుడు ఎన్ కార్డ్స్ కూడా ఉన్నట్లేవు. సో ఎనీవే మళ్ళీ చెప్తున్నాను, ప్రీవియస్ వీడియోస్ 1 by 1 చూసుకుంటూ నా క్లాసెస్ వినటం వల్ల కంపల్సరీగా అవి మీరు కంపల్సరీగా నేర్చుకునేదానికి చాలా అవకాశాలు ఉంటాయి. అండ్ జనవరిలో ఈ మంత్నే జనవరి మంత్లో కంపల్సరీగా ఫ్రీ క్లాసెస్ ఒకటి అనౌన్స్ చేద్దాం అనుకున్నాను. బట్ ఉన్న పిల్లలు బీటెక్ పిల్లలకి ఎగ్జామ్స్ ఇంకా అయిపోలేదు, వాళ్ళకి క్లాస్ స్టార్ట్ చేశానని చెప్పాను కదా. సో వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయనేసి కొంచెం గ్యాప్ తీసుకున్నారు. సో వాళ్ళు మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియదు. సో ఒకవేళ ఫ్రీ క్లాసెస్ ఏమైనా ఉన్నాయి పెట్టాలనుకుంటే కంపల్సరీగా నేను మళ్ళీ ఒక చాట్లోనో లేకపోతే ఒక వీడియోనో, కంపల్సరీగా షార్టే ఉంటుంది, మళ్ళీ దానికోసం వీడియో చేయలేను. సో షార్ట్ వీడియోల ద్వారా నేను మళ్ళీ ఒక వీడియో ఏదైనా పెట్టడానికి ట్రై చేస్తాను, ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ఉంటే, ఓకేనా. దట్స్ ఇట్. అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ఐ నీడ్ యువర్ సపోర్ట్, ఓకే. Thank you for watching. Subscribe our channel, support me, and share these videos to the need people. Bye bye, I love you.